ప్రైజ్ ద లాట్ ఎవ్రీవన్. వెల్కమ్ టు పారబుల్ పాయింట్. బైబిల్ స్టోరీస్లోని భాగంగా ఈరోజు మనం సిపోరా గురించి తెలుసుకుందాం. మోషే పేరు చాలామందికి తెలుసు. ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన గొప్ప నాయకుడు. అలాంటి గొప్ప నాయకుడి భార్యే ఈ సిపోరా. ఈమె మిద్యాను దేశపు యాజకుడైన యిత్రో కుమార్తె. సిపోరా అనే పేరుకు పక్షి అని అర్థం. మోషే ఐగుప్తులో పెరిగాడు. అయితే ఒకరోజు హెబ్రీయుడిని ఐగుప్తీయుడు కొట్టగా చూచి వారి దగ్గరికి వెళ్ళి ఆ ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో వానిని కప్పివేస్తాడు. అయితే మోషే ఈ విషయం అందరికీ తెలుస్తుందని భయపడి దేశం విడిచి పారిపోతాడు. అలా అతడు మిద్యాను అనే ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ ఒక బావి దగ్గర కూర్చోగా అక్కడికి మిద్యాను యాజకుని 7 కుమార్తెలు వచ్చి తమ తండ్రి గొర్రెల మందకు నీళ్లు చేది తొట్లను నింపుతుండగా కొంతమంది మంద కాపరులు వచ్చి వారిని ఇబ్బంది పెడతారు. అప్పుడు మోషే వారిని వెళ్ళగొట్టి ఆ యువతులకు సహాయం చేసి ఆ మందకు నీళ్లు పెడతాడు. ఆ యువతులు ఇంటికి వెళ్ళగా వారి తండ్రి వారితో, మీరేంటి ఈరోజు ఇంత త్వరగా వచ్చారు అని అన్నప్పుడు ఆ యువతులు జరిగిన విషయం తమ తండ్రికి చెప్తారు. అప్పుడు వారి తండ్రి, ఆ మనుష్యుడెక్కడా? అతనిని ఎందుకు విడిచి వచ్చారు? అతనిని భోజనానికి పిలుచుకొని రమ్మంటాడు. అలా మోషేను ఇంటికి ఆహ్వానించారు. కాలం గడిచింది. మోషే ఆ కుటుంబంతో కలిసి ఉండడం ప్రారంభించాడు. తర్వాత యిత్రో తన కుమార్తె అయిన సిపోరాను మోషేకు ఇచ్చి వివాహం జరిపిస్తాడు. అలా సిపోరా మోషే భార్య అయింది. వారికి 2 కుమారులు పుట్టారు. కొంతకాలం పాటు వారి జీవితం ప్రశాంతంగా సాగింది. కానీ దేవుడు మోషే కోసం ఒక గొప్ప ప్రణాళిక సిద్ధం చేశాడు. ఒకరోజు మోషే గొర్రెలను కాస్తూ ఉండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక పొద మంటల్లో కాలుతున్నప్పటికీ అది పూర్తిగా దహనం కావడం లేదు. అది చూసిన మోషే దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఆ పొద మధ్య నుండి మోషేతో మాట్లాడాడు. నేను నా ప్రజల బాధను చూశాను. నువ్వు వెళ్ళి వారిని ఐగుప్తు నుండి బయటకు తీసుకురావాలి అని దేవుడు చెప్పగా మోషే మొదట భయపడ్డాడు. నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఇశ్రాయేలీయులను విడిపించుటకు నేను ఎంతటి వాడని అని అంటాడు. కానీ దేవుడు అతడికి ధైర్యం చెప్పి, నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను అని చెప్పగా చివరకు మోషే దేవుని పిలుపును అంగీకరించాడు. అప్పుడు అతడు తన భార్య సిపోరాను తన పిల్లలను తీసుకొని ఐగుప్తుకు బయలుదేరతాడు. వారు ప్రయాణం చేస్తున్న సమయంలో ఒకరోజు రాత్రి దేవుడు మోషేపై కోపంగా ఉన్నట్లు కనిపించింది. బైబిల్ ఈ సంఘటన గురించి చాలా సంక్షిప్తంగా చెబుతుంది. కానీ విషయం ఏమిటంటే దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన ప్రకారం ప్రతి కుమారుడికి సున్నతి చేయించాలి. అయితే మోషే తన కుమారులలో ఒకరికి ఆ పని చేయలేదు. ఆ పరిస్థితిని సిపోరా వెంటనే అర్థం చేసుకుంది. ఆమె ఆలస్యం చేయకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఒక వాడిగల రాయిని తీసుకొని తన కుమారునికి సున్నతి చేస్తుంది. దీనిని బట్టి దేవుని కోపం తొలగిపోయి మోషే ప్రాణం కాపాడబడింది. ఈ సంఘటన మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. దేవుని సేవ చేయాలనుకునే వారు ముందుగా తమ జీవితాల్లో దేవుని చిత్తానికి విధేయులై ఉండాలి. ఆ తర్వాత మోషే ఐగుప్తుకు వెళ్ళి ఫరోతో మాట్లాడాడు. దేవుడు అనేక అద్భుతాలు మోషే ద్వారా చేశాడు. చివరకు ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి విడుదల పొందారు. అలా ఈ కుటుంబం దేవుని పనిలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. సిపోరా గురించి మనం తెలుసుకుంటే ఆమె కీలక సమయంలో తీసుకున్న నిర్ణయం చరిత్రను మార్చేంత గొప్ప ప్రభావాన్ని చూపింది. సిపోరా కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? దేవుడు సాధారణ వ్యక్తుల ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపాలి. కుటుంబ సభ్యుల మద్దతు దేవుని ప్రణాళికలో ఎంత విలువైనదో సిపోరా మనకు చూపిస్తుంది. కొన్నిసార్లు దేవుని ప్రణాళికలో మన పాత్ర చిన్నదిగా అనిపించవచ్చు. కానీ
దేవుని దృష్టిలో విధేయతతో చేసే ప్రతి పని విలువైనదే. సిపోరా లాగా మనం కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే దేవుడు మన ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయగలడు. ఇక నుంచి దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన బాధ్యతను కూడా సిపోరా లాగా విశ్వాసం విధేయతతో నెరవేర్చే కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. సిపోరా గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 2వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు, అలాగే నిర్గమకాండం 4వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు చూడగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to Parable Point.